హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? సో నేనైతే బాగున్నా, మీరు ఎలా ఉన్నారో నాకు ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అనమాట. సో ఈ రోజు వచ్చేసి మేము దామోదర్ నదికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ వెళ్ళడానికి పర్పస్ ఏంటంటే, సో ఎవరైతే ప్రయాగరాజ్ వెళ్ళి కుంభమేళ స్నానం అయితే చేయలేకపోతారో, సో మన దగ్గర ఉన్న ఏ పుణ్య నదిలో వెళ్ళి స్నానం చేసినా మనకి అంతే పుణ్యం వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది దామోదర్ నది, మాకు ధన్బాద్ నుంచి జస్ట్ మాకు ఒక ½ అవర్ డిస్టెన్సే ఉందనమాట. సో యాక్చువల్గా వచ్చేసి ఇది కూడా గంగా నది అనమాట. సో గంగా నది పట్నా నుంచి అటు వారణాసి పట్నా నుంచి ఏ వాటర్ అయితే ఇటు వస్తుందో అదే నది ఇటు కూడా వస్తుంది అనమాట. సో దీనికి ఇక్కడ దామోదర్ అనే పేరు పెట్టారనమాట. సో ఎందుకంటే సో వెళ్ళే నదులు పారే ప్లేస్ని బట్టి ఎలా అయితే వాటి నేమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయో, సో అలాగే ఇక్కడ దీనికి దామోదర్ అని పేరు పెట్టారనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను నదిలో దీపాలు వదలడానికి దీపాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో నేను ప్రిపేర్ చేయడానికి ప్రతి ఒక్కటి పూలు, గంధం, కుంకుమ ప్రతిదీ ఇంటి నుంచే తెచ్చుకున్నాను అనమాట. సో ఇక్కడ చూసే విధంగా నేనైతే చక్కగా వాటిని కూడా మంచిగా 3 తిరునామాల్లాగా వాటికి కూడా గంధం రాసి పసుపు బొట్లు అయితే పెట్టానమాట. అండ్ ఈ నది విషయానికి వచ్చేసరికి రియల్లీ అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఈరోజు ఎండ ఇప్పుడు వచ్చేసి టైం అరౌండ్ 9 అలా అవుతుంది, బట్ ఈవెన్ ఎండ రాలేదు. సో ఇటు మొత్తం నార్త్ స్టేట్లో ఏదైనా పుణ్య స్నానాలు నదిలో చేయాలంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బిఫోర్ 10 లోపే చేయాలంట. ఆఫ్టర్నూన్ టైంలో ఆఫ్టర్ 11 అలా అయిన తర్వాత చేయొద్దని చెప్పి వీళ్ళు నమ్ముతారనమాట. సో మళ్ళీ అది కాకపోతే మళ్ళీ ఈవినింగ్ టైంలో చేయాలి. సో త్రూ అవుట్ ద డే అయితే చేయరని వీళ్ళు బిలీవ్ చేస్తారనమాట. సో అందుకని మేము ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 6కి లేచి బయలుదేరి రావాల్సి వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఇందులో వాటర్ వచ్చేసి మోకాల వరకే వస్తుంది, బట్ వాటర్ ఫ్లో వచ్చేసి చాలా హెవీగా ఉంది. సో చాలా తక్కువ వాటర్ ఉండడం వల్ల అందులో మునిగ రావట్లేదు. సో మన సైడ్ వచ్చేసి నార్మల్గా ఏ నదిలో అయినా వాటర్ వచ్చేసి అంటే కొద్దిగా ఒక నెక్ వరకు అయినా లోతు ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ అంత లోతు లేదు, నార్మల్గా మనం ఇటు నుంచి నడుచుకుంటే అటు వరకు వెళ్ళిపోవచ్చు. కాకపోతే వాటర్ ఫ్లో వచ్చేసి చాలా స్పీడ్గా ఉంది, మీకు కూడా వీడియోలో అవుపిస్తుంది, చూడొచ్చు మీరు. సో ఇక్కడ దీని తర్వాత మేమైతే నదిలోకి దీపాలు అయితే వదలడానికి అయితే వెలిగిస్తున్నాను అనమాట. సో ఇందులో మీరు చూడొచ్చు ఈ క్యాండిల్ టైప్. సో ఇది వచ్చేసి నెయ్యి దీపమే అనమాట. మనకి ఇది వచ్చేసి ఆన్లైన్లో మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వాటికి మనకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎక్కడైనా బయట టెంపుల్స్కి వెళ్ళినా అక్కడ మనం దీపాలు వెలిగించాలనుకున్నా ఇది మనకి వెలిగించుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో దీపం తీసుకెళ్ళి ఆయిల్ ఇవన్నీ ఎక్స్ట్రా అన్నీ తీసుకెళ్ళకుండా బస్ ఒక మ్యాచ్ బాక్స్ను ఇది దీపం లాంటిది తీసుకెళ్తే చాలు. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను అనమాట. సో మనకి ఆన్లైన్లో ఏ వెబ్సైట్లో అయినా దొరుకుతుంది. ఒక బాక్స్లో వచ్చేసి 100 పీసెస్ అయితే వస్తాయి అన్నమాట. సో దీని తర్వాత మేము వచ్చేసి నదిలో దీపాలు అయితే వదిలేసాము. సో ఇక్కడ ఇది వచ్చేసి మా తోటి వచ్చిన ఆంటీ వాళ్ళైతే పెట్టారనమాట. సో వీళ్ళ సైడ్ వచ్చేసి నదికి వెళ్ళి వస్తే ఇలా ఈ టైప్లో అంటే ఉసుకలతోని 7 చేస్తారనమాట. అంటే దేవతలు అమ్మవార్లు తలుచుకొని 7 చేసి వాటికి 7 పువ్వులు అర్పించి 3 త్రిమూర్తులు కాబట్టి 3 దీపాలు వెలిగించి ఇందులో ధూపం లాంటిది వేస్తారనమాట. సో దానికి అంటే ఓం నమ శివాయ అని తలుచుకొని స్వాహ అని చెప్పేసి వేస్తారనమాట. సో ఇది వచ్చేసి దీని తర్వాత మేము ఫ్రెష్ అయ్యేసి మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఈ టెంపుల్ కూడా వచ్చేసి శివాలయం ఒడ్డు మీదనే ఉన్నది. సో ఈ టెంపుల్ అంట చాలా ఓల్డ్ టెంపుల్ అంట. నియర్లీ ఎంతో కానీ చాలా బోత్ పురాణ టెంపుల్. సో దీని తర్వాత నేను వచ్చి టెంపుల్లో అయితే ప్రదక్షిణాలు చేశాను అన్నమాట 3 సార్లు. సో మన సైడ్ ఈ ప్రదక్షిణ సిస్టమ్ అనేది ఒక మన సైడే ఉంది. అంటే నార్త్లో ప్రదక్షిణాలు చెయ్యరు, జస్ట్ డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళి
నార్మల్గా పూజ చేసుకుంటారు అనమాట. సో మన సైడ్ వచ్చేసి ఎక్కడైనా ఐ మీన్ శివయ్యకి ఎదురుగానే నంది ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఎక్కడ చూసినా మనకి ఇలానే డిఫరెంట్గా అవుపిస్తారు. అంటే శివయ్యకి అంటే టెంపుల్ లోపల ఉండగా ఇప్పుడు చూస్తున్నట్టు ఇక్కడ విధంగా నంది వచ్చేసి బయట ఉన్నాడు అనమాట. అండ్ కొన్ని టెంపుల్స్లో క్రాస్లో సైడ్కి అక్కడ ఇక్కడ ఉంటుంది అనమాట. సో మన సైడ్ ఉన్నట్టు శివయ్యకి ఎదురుగానే నంది అయితే ఉండదు. ఇక్కడ ఏ టెంపుల్స్లో వచ్చినా అలాగే ఉంటుంది. సో ఇది వచ్చేసి లోపల శివలింగం అనమాట. సో నేనైతే ఆల్రెడీ అభిషేకం చేశాను. సో పూజ అయిపోయాక కొద్దిసేపు గ్రౌండ్లో సోను అయితే ఆడుకుందనమాట. సో ఆడుకున్నాక మళ్ళీ అందరం ఓం నమ శివాయ అని జపం చేసుకుంటే అలా సరదాగా పాటలు పాడుకుంటే ముచ్చట్లు పెట్టుకుంటే తిరిగి ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇది వచ్చేసి వీడియో అనమాట. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.